హాయ్ ఫ్రెండ్స్. నవ్వు ఒక వరం. మనందరం నవ్వడానికే ట్రై చేస్తాం. నవ్వడం మనకు బాగా నచ్చుద్ది కూడా. కానీ ఈ నవ్వుల్లో రకాలు ఉన్నాయి. కొంతమంది ఇష్టం లేకపోయినా నవ్వుతారు. కొంతమంది గట్టిగా నవ్వుతారు. కొంతమంది పగలబడి నవ్వుతారు. కొంతమంది జస్ట్ చిరునవ్వు ఇస్తారు. ఈ నవ్వుల్లో రకాలు ఎన్ని అంటే మళ్ళీ 12 ఉన్నాయి. అందులో ఫస్ట్‌ది స్మైల్. స్మైల్ అంటే ఏంటి? మనకి ఇక్కడ నవ్వు వినిపించదు, కానీ కనిపిస్తది. అంటే ముఖం మీద వచ్చేటువంటి ఒక ఎక్స్‌ప్రెషన్. ఫేస్ మీద మనకు ఒక ఎక్స్‌ప్రెషన్ కనిపిస్తది. దాన్ని మనం స్మైల్ అంటాం. ఇప్పుడు నౌ షీ ఈజ్ స్మైలింగ్ అంటే తనకేదో నచ్చినట్టుంది. సో, ముఖం మీదకి చిరునవ్వు వచ్చింది. ఆ చిరునవ్వునే మనం స్మైల్ అంటాం. రెండవది లాఫ్. LAUGH. దీని పక్కన ఏమీ లేదనుకోండి, హీస్ లాఫింగ్ అంటే ద మీనింగ్ వాడు నవ్వుతున్నాడు. ఇక్కడ నవ్వు మనకు వినిపిస్తది. స్మైల్ అయితే వినిపించదు, లాఫ్ అయితే వినిపిస్తది. రైట్. మనకి వినపడుతుందంటే హీస్ లాఫింగ్. అక్కడ హీ స్మైలింగ్ అనకూడదు, ఎందుకంటే వినపడుతుంది కదా. మూడవది ఈ లాఫ్ అనే పక్కన మనం ఎట్ అని కనుక పెడితే లాఫ్ ఎట్. రైట్. ఆ ఎట్ తర్వాత మనం ఎవరి వైపు చూసి నవ్వుతున్నామో తెలుస్తుంది. ఇక్కడ జనాలు మనల్ని చూసి నవ్వుతున్నారు అంటాం కదండి. రైట్. అంటే ఎగతాళి చేసి నవ్వటం. అంటే మనం ఏదో తప్పు చేసినప్పుడు మనల్ని ఎదవలు చేసుకుని అవతల నవ్వుతున్నాడు కదా, దాన్ని మనం లాఫెట్ అంటాం. అబ్జర్వ్ చేయండి. లాఫ్ అనేది పాజిటివ్, లాఫెట్ అనేది నెగిటివ్ సెన్స్లోకి వెళ్తుంది. మనం చూసి నవ్వటం, మనం పడిపోయినప్పుడు నవ్వటం, మనం ఫెయిల్ అయినప్పుడు నవ్వటం. నాలుగవది మీరు జల్సా సినిమా చూసుంటారు. అందులో ఇలియానాతో పవన్ కళ్యాణ్ చెప్తాడు ఏమని, అటు నుంచి ఫస్ట్ క్లాస్ బ్యాట్స్మెన్ కూడా వస్తాడు, వాడిని చూసి నువ్వు నవ్వాలి అంటే ఇలియానా నవ్వడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు అంటాడు, నవ్వటం అంటే ఇహి అని నవ్వటం కాదు, పళ్ళతో కాదు కళ్ళతో అని. కళ్ళతో ఎలా నవ్వుతావంటే అప్పుడు అటు చెప్తాడు, ముందు ఇక్కడ నవ్వు తెచ్చుకో. రైట్. అది ఇలా పైకి వస్తుంది, నోరు దగ్గరకు వచ్చిన ఇక్కడ ఆపే అంటాడు. ఆ తర్వాత నవ్వు పైకి వెళ్ళద్ది, ఇప్పుడు ఆ కళ్ళలోంచి నవ్వు వదిలే అంటాడు అన్నమాట. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసేది ఏంటంటే అదొక ఎక్స్ప్రెషన్. సౌండ్ కాదు, ఫేస్ మీద కనిపించదు, కానీ కళ్ళలో ఒక వెలుగు వస్తుంది ఒకటి చూసినప్పుడు. దాన్ని మనం బీమ్ అంటాం. BEAM. రైట్. సో నౌ షీస్ బీమింగ్ అంటే ఆ సాటిస్ఫాక్షన్తోనో ఒక రకమైన ఫీలింగ్తోనో తన ముఖం మీద ఒక ఎక్స్ప్రెషన్ కనిపించదు. బ్లష్ అవుతున్నప్పుడు కనిపిస్తుంది కదండి, దాన్ని మనం షీస్ బీమింగ్ అనవచ్చు. ఐదవది ఏంటంటే గ్రిన్. GRIN. గ్రిన్ అంటే ఏంటి? పళ్ళు ఎకిలించడం అంటారు, వినే ఉంటారు. అంటే ఎవడన్నా పడిపోయినప్పుడు కానీ, లేదా మన అవతల వాళ్ళని ఎదలం చేద్దాం అనుకున్నప్పుడు కానీ, అలా ఎగతాళిగా నవ్వే నవ్వు ఉంది కదండి, అప్పుడు మన పళ్ళు కూడా బయట పెడుతూ నవ్వితే అన్ని పళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. నీ టీత్ బయట కనిపిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం గ్రిన్నింగ్ అంటాం. ఇది 5. నంబర్ 6 గిగిల్. GIGGLE. గిగిల్ అంటే ఏంటి? మనం కామన్గా ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉంటాం ముసి నవ్వులు అని. అంటే ముసి నవ్వులు అంటే ఏంటంటే ఇటు లాఫ్ కాదు, ఇటు స్మైల్ కాదు, ఈ మధ్యలో మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట. ఈ మధ్యస్థంగా అంటే ఏంటంటే కొంచెం సౌండ్ వినపడుద్ది, అది కూడా నోస్ ద్వారా, మౌత్ ద్వారా కాదు. రైట్. అలాంటి నవ్వుని మనం గిగ్లింగ్ అంటాం, ముసి నవ్వులు. ఏడవది గఫా. GUFFAW. ఈ గఫా అంటే ఏంటి? పగలబడి నవ్వడం. అంటే అట్టహాసంగా నవ్వడం అంటాం కదండి. అట్టహాసం అంటే ఏంటి? అట్టహాసం అంటే కామన్గా డ్రామాస్లో వాటిలో చూస్తూ ఉంటాడు, విలన్ నవ్వుతూ ఉంటాడు లాస్ట్లో. రైట్. సో గంభీరంగా భయంకరంగా నవ్వుతూ ఉంటారు కదండి, అలా నవ్వడాన్ని మనం గఫా అంటాం. సో దీంతో మనకి 7 అయినాయి. నెక్స్ట్ వన్ చక్కెల్. చక్కెల్ అంటే తనలో తాను నవ్వుకోవడం. తనలో తను నవ్వుకోవడం అంటే మనకు కొన్నిసార్లు నవ్వు వస్తూ ఉంటుంది, బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారని చెప్పేసి కొన్నిసార్లు చెయ్యొడ్డు పెట్టుకుని మరి నవ్వుతూ ఉంటాం. రైట్. మనకి భిక్షగాడు అని సినిమా ఉంది, బిచ్చగాడు అని. అందులో ఒక భిక్షగాడు రౌడీని కొడితే వాడు రక్తం కారుతున్నప్పుడు వాడి దగ్గర ఉన్న అసిస్టెంట్లో ఒకటి చూస్తూ ఉంటాడు. ఈ మధ్య అది బాగా ట్రోల్ అవుతుంది. సో నీ ముఖం దాచుకొని పళ్ళు కనపడకుండా బయటికి నవ్వుతున్నామని తెలియకుండా అలా నీలో నువ్వు నవ్వుకోవడాన్ని మనం చకిల్ అంటాం. ఈరోజు మనం 9వ చెప్పుకోబోతున్నాం. అదేంటి అంటే చాటిల్. చాటిల్ అంటే ఏంటి? మనం గట్టిగా నవ్వటం, కాకపోతే ఆనందంతో నవ్వడం. ఇంతకుముందు మనం అట్టహాసంగా నవ్వటం అని చెప్పి స్టేజ్ మీద విలన్ నవ్వినట్టు కాదు, మనం బాగా హ్యాపీగా ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు అరుచుకుంటూ వెళ్ళి నవ్వుకుంటాం కదండి, అలా అరుస్తూ మనం నవ్వుతూ ఉన్నటువంటి ఒక సెలబ్రేషన్ అన్నమాట. పార్టీ మూడ్లో కానీ, పబ్స్లో కానీ, లేదా గేమ్స్లో కానీ
సో నవ్వుతూ మనం ఒకసారి చూడండి, మన గట్టిగా అవతలని భుజాల మీద కూడా కొడుతూ ఉంటాం. అలా నవ్వుకోండి మనం చోటిల్ అంటాం. 10వది ఏంటంటే క్యాక్లీ. క్యాక్లీ అంటే ఏంటంటే, కొంతమంది నవ్వుతున్నప్పుడు, "అరే బాబు నువ్వు ఆపరా బాబు, నేను చూడలేకపోతున్నాను. ఆపరా బాబు నీ నవ్వు వినలేకపోతున్నాను" అంటాం కదండీ. అంటే వినలేనంత అసహ్యంగా నవ్వడం అనమాట. అంటే వాడు నవ్వు ఎలా ఉంటుందంటే మనకు చిరాకొచ్చేలా ఉంటుందన్నమాట. అలాంటి నవ్వును మనం క్యాక్లీ అంటాం. ద 11th వన్ ఈజ్ స్మాక్. స్మాక్ అంటే బలవంతం మీద నవ్వడం అనమాట. అంటే మనకు నవ్వాలని ఉండదు. అవతల ఏదో జోకేశారు కాబట్టి నవ్వకపోతే ఆడు ఏదో అనుకుంటానని చెప్పి నవ్వుతాం కదండి. అలా బలవంతంగా నవ్వే నవ్వుని మనం స్మాక్ అంటాం. లాస్ట్ వన్ సింపా. సింపా అంటే వెర్రోళ్ళ నవ్వటం, పిచ్చోళ్ళ నవ్వటం, ఇలా తలగొక్కుంటూ, రైట్. సో మనకి దెయ్యం పట్టిన నవ్వుతాం కదండి, నవ్వడాన్ని మన సింపా అంటాం. సో దీంతో మనకి 12 రకాల నవ్వులు కంప్లీట్ అయిపోయినాయి. మనం రేపు వేరే టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఈరోజు నవ్వులు కదండి, రేపు ఏడుపులు, రైట్. ఇలా మనకి ఒక హెల్తీ కంటెంట్ రావాలి అంటే, మీరు నన్ను మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తూ, మనీ సార్ లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్.